మాజీ ఎంపీపీలకి ముఖ్యంగా ఇడికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి దయచేసి మీ అందరూ ఆలోచించాలని ఇవాళ నేను రామన్నను అడిగి మరి ఇవాళ రామన్న నీతో వస్తా. ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆయన ఈటల రాజేందర్ గురించి ఖచ్చితంగా ఈ మల్కాజిరి పార్లమెంటు మొత్తం వినేలాగా ఖచ్చితంగా నేను చెప్తా అన్నా, ఇవాళ వస్తా అని నేను చెప్పిన. అదే విధంగా రామన్నతో చెప్పంగానే రా అన్నాడు. ఇవాళ వచ్చిన మీ అందరికీ ఒక్కటే మాట చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇవాళ మల్కాజిరిలో ఎట్లా చెల్లుతుందనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే. ఇవాళ హుజురాబాద్ ప్రజల్ని మోసం చేసిండు, గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు, అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఇవాళ మల్కాజిరిలో మిమ్మల్ని మోసం చేయడానికి వస్తుండు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 20 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు మంత్రిగా చేసినావు కదా, ఒక 5 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా? ఎందుకు ఇక్కడ మల్కాజిరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు బాగా ఆలోచన చేయండి. కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇలా మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజిరికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు. ఇవాళ కేవలమైన సంపాదించిన ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజిరిలో వచ్చి పోటీ చేస్తుంది. దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్నెక్కడో చూసినా, సోషల్ మీడియాలో ఎన్నో చూసినా, నేను దేవుని గురించి బాగా నమ్ముతా, నేను దేవుని గురించి చెప్తా, నేను మొక్కుతా, గుడిలు కట్టాలి అని చెప్తా ఉన్నాడు. నేను మీకు చెప్తా ఉన్నా, నేను హుజురాబాద్ బిడ్డని. హుజురాబాద్ లో 20 సంవత్సరాల ఏ ఒక్క నాడు కూడా దేవుని బొట్టు కూడా పెట్టుకోలేదు. సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళా దేవుని గురించి మాట్లాడుతుంది కూడా దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ఇదే ఈటల రాజేందర్ గారికి ఇంగ్లీష్ రాదు, ఇదే హిందీ రాదు. ఇలా సునీత మహేందర్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ లో పోయి ఏం మాట్లాడతారు పై వీళ్ళు? ఇలా అదే చదువుకున్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారికి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అద్భుతంగా హిందీ మాట్లాడతాడు, పక్కా లోకల్, ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాడు. రేపు పార్లమెంట్ లో మల్కాజిరిలో మీ గొంతుగా నిలబడి మీ సమస్యలకి లేవనెత్తాడు. దయచేసి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు ఇదే ఈటల రాజేందర్, ఎన్ని రోజులు ఇదే సునీత మహేందర్ రెడ్డి? ఈ 40 ఏళ్ళు వాళ్ళే ఉంటాడు, 40 ఏళ్ళు ఈయనే ఉంటాడు. హుజురాబాద్ ఆయనకే కావాలి, గజ్వేల్ ఆయనకే కావాలి, ఇటు వస్తే తాండూరు వీళ్ళకే కావాలి, వికారాబాద్ కావాలి. ఇక కొత్త ఎవరికి అవకాశం వద్దా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపియండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తనకి అండగా ఉంటారు. ఖచ్చితంగా మీ అన్ని గొంతులు కూడా ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం కూడా చేస్తారని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా, నా చేతులు జోడించి మీ అందరు కడుపులోకి తలకాయ పెట్టి మరీ చెప్తా ఉన్నాను. జర దయచేసి కొట్లాడదాం, ఎవరు అధైర్యపడకుని. ఖచ్చితంగా మనకి కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు, ఏమీ కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏమి కాదు. కేసీఆర్, కేటీఆర్ ఈ ఎంటిక కూడా పీకలేడు, ఎంటిక కూడా పీకలేవు. బిడ్డ నువ్వు అమ్ముడు పోయేటోనివి నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. మీరే ఆలోచన చేయండి. మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఈ 5 సంవత్సరాల కనీసం మీకు ఏనాడన్నా ముఖం చూపించిండా? ఏడాడో ముఖం చూపించిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఇవాళ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండా? సునీత మహేందర్ రెడ్డికి అసలు మల్కాజిరి పార్లమెంట్ ఏమైనా సంబంధమా అంటే బీజేపీతో కుమ్మక్కై ఈడ డమ్మి అయిన సునీత మహేందర్ రెడ్డిని పెట్టి ఈటల రాజేందర్ గెలిపిద్దామని పెట్టినాం. అదే విధంగా మీకు చెప్తా, మీ అందరికి చెప్పాలి, సేమ్ హుజురాబాద్ బై ఎలక్షన్ లో
ఏ పని అయితే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిరో మళ్ళీ అదే పని ఈ మల్కాజిగిరిలో చేయబోతా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఆనాడు నేను కూడా కాంగ్రెస్ లో ఉండే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండేటుండే హుజరాబాద్ లో. కానీ ఏం చేసిండు, ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఆ రోజు చెప్పిండు. ఇవాళ లాభం లేదు రా ఈయనతో ఉంటే అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ రోజు. కానీ ఆ రోజు చేయాల్సింది ఏముండే, డమ్మి అయిన కాంగ్రెస్ అభ్యర్థిని బల్మూరు వెంకట్ అనేటైన పెడితే 2500 ఓట్లు వస్తే ఆ రోజు ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచిండు. మళ్ళా అదే విధంగా ఇలా సునీతా మహేందర్ రెడ్డికి డిపాజిట్ పోయే విధంగా అసలు తిరగకుండా ఉంటే మళ్ళా ఈటల రాజేందర్ గెలుస్తాడు కదా అని ఆలోచన చేస్తుండు. మళ్ళా మీ అందరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మీ అందరికీ నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. మీరు ఉత్సాహంగా పనిచేయండి. నేను చెప్తున్నా, మీరు ఊహించుకోని మార్పులు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఉంటాయి. దయచేసి ధైర్యంగా ఉండుర్రి. ఏమి కాదు, నేను మీకు చెప్తున్నా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళా వాపస్ రావడానికి ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం అండగా ఉందాం. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి ఎవరైనా చేసిర్రా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పక్కా మీరు గెలిపిస్తారా రాగిడి లక్ష్మారెడ్డిని? పక్కానా? పక్కా అయితే గట్టిగా చప్పట్లు సీట్లు కొట్టి ఒకసారి కేటీఆర్ గారికి వినిపిరా. ఏ వినబడతలేదు? ఇంతేనా? గట్కేసరి దమ్ ఇంతేనా? పక్కానా? డౌట్ లేదా? పక్కా మాటిస్తుంది కదా కేటీఆర్ గారికి? డౌట్ లేదా? మళ్ళా మధ్యలో కూడా వస్తా, మీ ప్రచారాలకు వస్తా, మీ దండం పెట్టి చెప్తా ఉన్నా, మోసపోకుర్రి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి మోసగాడు. ఒక్కడే గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ని మోసం చేసినోడు మిమ్మల్ని మోసం చేసినోడు పెద్ద పనా? ఒక్కసారి మీరు ఆలోచన చేయర్రి. హుజరాబాద్ లో బుల్లెట్ దింపితే బుల్లెట్ ఈటల రాజేందర్ కి దిగింది. మళ్ళీ ఇక్కడ లక్ష్మారెడ్డి గారు దింపాలి, ఈటల రాజేందర్ గారికి దిగాలి. ఇది దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నా కౌశికన్న మాట్లాడితే ఎట్లా ఉంది ఇలా? హుజరాబాద్ నుంచి సౌండ్ ఈడికి వచ్చింది, ఈ నుంచి మళ్ళీ ఆడికి వినిపించాలి. అన్నా, మా మల్లన్నే ఏటకూర అని చెప్పి కేటీఆర్ అన్నంటే మీరు ఏటకూర కన్నా మించిపోయి ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మా తోటకూరని గెలిపించి తోటకూరని ఓడించి మా శామకూరన్న మల్లన్న వచ్చిండు. మరి ఏటకూర తినిపిస్తారా ఇయ్యాలా, మరి కోడికూర తినిపిస్తారా? మల్లనే చెప్పాలన్నా, ఒక్కసారి మాట్లాడవలసిందే కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలో మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తేందుకు పెద్ద ఎత్తున మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులు గౌరవ మన యంగ్ డైనమిక్, మన ఫ్యూచర్, మన కాబోయే సీఎం, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు, అదే మాదిరిగా మన అభ్యర్థి బంగారం లాంటి మనిషి 25 ఏళ్ల సంది పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు. వైద్యం కానీ విద్యలు కానీ అన్ని రకాల కూడా ఆయన ఆస్తులు అమ్ముకొని పేదలకు స్లమ్లల్లా మంచి మంచి క్యాంపులు పెట్టిండు మన అభ్యర్థి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. అదే మాదిరిగా నేనే అనుకుంటే నన్ను మించిండు, నేనే పెద్ద ఇది అనుకున్న తోపును, కానీ నాకంటే కూడా కౌశిక్ రెడ్డి వచ్చిండు. నన్ను మించావు ఆయన, నా పేరు నిలబెట్టు నువ్వు, ఇట్లనే కంటిన్యూగా. అదే మాదిరిగా మా మేయర్లు, మా పార్టీ ప్రెసిడెంట్లు, మా కార్పొరేటర్లు, మా కౌన్సిలర్లు, మా డిప్యూటీ మేయర్లు, మా స్థానిక నాయకులు, వెనుక ఉన్న యువ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, కింద ఉన్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, యువకులకు, పత్రిక మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ బ్రహ్మాండమైన గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఇంత పెద్ద సభ జరగడం. మనం అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్ ను అందరూ మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు రెండు కలిపి
మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుండా చూద్దామని చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కుట్ర పన్నినాయి. ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. బీజేపీ గెలవాలని ఇక కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. కానీ ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 కూడా మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. కాబట్టి మనం ఒక్క పట్టుబట్టాలి. మనం మానసికంగా మనం దెబ్బతీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పకుండా మనము ఒక్క సైనికుల మాదిరిగా ఒక్క ఉడుం పట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరందరూ కూడా నన్ను 35,000తో గెలిపించారు. మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7 3 లక్షల మెజారిటీ, నరపనకు మెజారిటీ వచ్చింది 7 ఎమ్మెల్యేలకు. అదే పద్ధతిలో మనం అందరం కూడా అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న భారీ మెజారిటీ తోటి అదే 3 లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం. ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రంగా ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా, ఇది ఒక్క అవకాశం ఇద్దామని. సిటీలో కాదు, ఆ ఊర్లో పడతా ప్రజలు పాపం మోసపోయి అలా లబో దిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన. 4 నెలలు 40 వేషాలు అయినాయి. మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని. వాళ్ళు లబో దిబో మొత్తుకుంటారు. చేతులు గాలిలోకి ఏం చేస్తాం మనం? ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద. ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుర్తా అందరూ యాద్ చేస్తారు. మళ్ళా మనకు కేసీఆరే కావాలి. మనకు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు వచ్చిన వద్దుగా అన్ని బంధులన్నీ బంద్ చేసిండ్రు. వీళ్ళు ఉన్నాయన్ని కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళలకు వచ్చేటి అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయ మాటలు చెప్పిర్రు. ఇప్పుడు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు, యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు. ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నాయి అండి. మనం చేసే మంచి పనులు 10 ఏళ్ల అసలు చేసిన పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు 4 నెలల నాశనం చేసి పెట్టారు మన తెలంగాణ నాశనం. ఇంకో ఏడాదిలో 10 ఏళ్లకు మళ్ళీ మనం వెనకాల తీసుకుపోతారు. దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీ చేసింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ. ఏం చేసిండ్రు? అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన, అన్ని పిరం చేసిపోతుండే ఆయన. కాంగ్రెస్ ఏం చేసింది? అంతకుముందు వాళ్ళు ఏమి ఒక నీళ్ళు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇప్పుడు కూడా అదే దరిద్రం చేసిపోతారు. దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం, మన యువత కోసం, మన మహిళల కోసం మన ఉన్నాడంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ల భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ 32-33 దినాలు కష్టపడితే మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఈ ఓటు తోటి కాంగ్రెస్ కు బీజేపీకి తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ. థ్యాంక్ యూ మల్లన్న. ఇంత మీరెంతైతే మెజార్టీ సంపాదించారో అంతే మెజార్టీ కన్నా ఎక్కువ మీ యొక్క ఆలోచన మేరకు, మీ యొక్క ప్రణాళిక మేరకు మేము అందరం కలుపుకొని పోతాం. ఇప్పుడు మన అభ్యర్థి పార్లమెంటరీ మల్కాజిగిరి ఈసారి ఎట్టి పరిస్థితులు ఎట్లానే వేసి కొట్టాలి. అట్లే మనకు 25 ఏళ్ళు అన్నకు లక్ష్మణకు ఒక్క అవకాశం, వాళ్ళు రాగి లక్ష్మణకు పోటీ చేసి గెలుద్దామని ఎంతో కుతూహలంలో ఉన్న లక్ష్మణకు 25 ఏళ్ళు వెయిట్ చేసిండు. ఆ 25 ఏళ్ల నిరీక్షణ ఈసారి మనందరం పొరియాలంటే మనం ఈసారి ఖచ్చితంగా లక్ష్మణానికి మనం గెలిపేయాలి. గెలిపించుకుందామా? ఒక్కసారి లక్ష్మణాన్ని మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్,
జై కేటీఆర్, జై టైగర్ మల్లన్న, జై టైగర్ మల్లన్న. మిత్రులారా, అందరికీ నమస్కారం. నన్ను ఆశీర్వదించి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించిన కేసీఆర్ గారికి తల వంచి నా ధన్యవాదాలు, నా పాదాభివందనాలు. ముఖ్యంగా మరి కేటీఆర్ గారు కూడా ఆశీర్వదించినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు. మరి మల్లన్న నన్ను వాళ్ళ కొడుకులాగా వాళ్ళ తమ్ముళ్లాగా దీవించి నన్ను ఆశీర్వదించేందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సోదర సమానులు మరి హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కూడా నా ధన్యవాదాలు. అలాగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అలాగే డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా సోదరు మల్లారా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఉద్యమకారులు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ప్రెస్ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, మనందరికీ తెలుసు మరి తెలంగాణను ఎంతో కష్టపడి ఎంతో పోరాడి మరి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి నిత్యం ఆలోచించి మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు నా ప్రజలకు ఏం చేయాలి, మరి ముఖ్యంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి స్కీములు తీసుకురావాలి, మరి నా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, మరి తెలంగాణ బిడ్డలంతా కూడా వలసలు పోతున్నారు, వలసలు ఎలా ఆపాలి, మరి ఇంటింటికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఇంటింటికి కరెంట్ ఎట్లా ఇవ్వాలి, మరి సాగు నీరు ఎలా ఇవ్వాలని చెప్పి ఎంతో ఆలోచించి మన తెలంగాణను అన్ని విధాలుగా దేశంలోనే మరి ముందు అంజలో మరి డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇంకో విషయానికి వస్తే మరి మన కేటీఆర్ అన్న మున్సిపల్ మంత్రిగా వండుకుంటూ రాష్ట్రాన్నే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ని ప్రపంచ దేశాలు గుర్తుపట్టే విధంగా, ప్రపంచ దేశాలు మరి ఐటీ రంగంలో ఎలా అయితే డెవలప్ చేశారో అదే కాకుండా హైదరాబాద్ని భారతదేశంలోనే మరి అభివృద్ధి అయిన నగరాలలో ఒక నగరంగా తీర్చిదిద్దిన మన కేటీఆర్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ తెలుసు మరి ఐటీ ఉద్యోగాలు చేయాలంటే దేశం అంతా కూడా మన హైదరాబాద్ రావాలని చూస్తుంది. యువత అంతా కూడా సేఫ్ ప్లేస్ ఏది, మరి ఎప్పుడే కానీ సేఫ్గా ఉండాలంటే, జాబులు మంచిగా రావాలంటే, మంచి హైక్ ఉండాలంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న ఏరియా ఏదంటే మన హైదరాబాద్. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా డెవలప్మెంట్ ఏదైతే చేశారో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ అయిందో అది ప్రజలకు తీసుకుపోవాలి. ఇక మరి ఇంకో విషయం, మన మల్లన్న గురించి అయితే తెలుసు. మల్లన్న మన కాన్స్టిట్యున్సీ గురించి, మన మెడ్చల్ కాన్స్టిట్యున్సీ గురించి మరి మీ అందరికీ తెలిసే విషయమే. ఐటీ హబ్గా మరి మన దగ్గర అంతా కూడా ఇప్పుడు డెవలప్ చేశారు. అదంతా కూడా ఎప్పుడు ఎవరు అనుకోలేదు కూడా గట్కేసర్లో ఐటీ హబ్ వస్తుంది, మరి ఇంతమంది ఉద్యోగాలు చేస్తారు అని ఎవరు అనుకోలేదు. మరి
మల్లన్న కూడా టైగర్ మల్లన్న కూడా మనతో మమేకమై వండుకుంటూ మనకు పని చేసుకుంటూ మనందరి సమస్యలు తెలుసుకుంటూ మిత్రులారా ఒక విషయం మీకు చెప్పాలి. మరి ఇప్పుడే మిత్రులు చెప్పారు కౌశిక్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు మరి బీజేపీ నుంచి వెళ్ళి ఎవరైతే అభ్యర్థి వస్తున్నాడో మరి ఆ అభ్యర్థికి హుజురాబాద్ లో ఆయన ఫైట్ చేస్తే మరి మన కౌశిక్ అన్న కొట్టి పంపిస్తే ఇక్కడికి వచ్చిండు. ఆయనకు హుజురాబాద్ లో ఉండే అతనికి మరి మన మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధం ఏముంది? మాయమాటలు చెప్తున్నాడు. మరి కులాల పేరుతోటి మతాల పేరుతో చిచ్చు పెట్టడానికి చూస్తున్నాడు. కాబట్టి మిత్రులారా మీరు ఆలోచించండి, మన వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చారు, ఇంతమంది మనకు బయట నుంచి వచ్చిన మరి రేవంత్ రెడ్డి గారు మీ అందరూ తెలుసు, మరి కొడంగల్లో కొట్టి పంపిస్తే ఇక్కడికి వచ్చి మాయా మాటలు చెప్పి మరి మనతోటి ఓట్లు వేయించుకొని మరి ఆయన ఈ రోజున ముఖ్యమంత్రిగా అయి మోసం చేశాడు. కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నింటినీ కూడా మన ప్రజలకు తీసుకుపోవాలి. ఇక ఇంకో విషయానికి వస్తే ఇప్పుడే చెప్పారు కౌశిక్ రెడ్డి గారు, ఇక్కడ పెద్ద ఎత్తున మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో మరి కాంగ్రెస్ అభ్యర్థి మరి సునీతను వీడికి సునీత మహేందర్ రెడ్డి గారిని పంపడం జరిగింది. ఎందుకంటే ఆమెకేం సంబంధం లేదు మన పార్లమెంట్ సెగ్మెంట్ తోటి, అయినా కూడా మరి ఇక్కడికి పంపించి మరి ఆయన ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో ఆయన గెలిపించాలని చెప్పి పంపించారు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మిత్రులారా మీ అందరికి ఒకటే నేను విన్నపించుకుంటున్నా, నేను గత 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ పక్కనే ఉప్పల్లో ఉంటా. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా, ప్రజలతోటి మమేకమై ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా. మీరు ఎలా అయితే మళ్ళా నన్ను దీవించి మంచి మెజారిటీతో గెలిపించారో నన్ను కూడా రాబోయే ఎలక్షన్లలో మరి మే 13 తారీఖు రోజున మరి పార్లమెంటు ఎలక్షన్స్ లో మీరు నన్ను దీవించి మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా, మీ బిడ్డలాగా నన్ను దీవించి మరి అత్యధిక మెజారిటీతోటి కారు గుర్తుకు ఓటేసి గెలిపారని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. దయచేసి ఇప్పుడు మన లక్ష్మణ ఏదైతే కోరిక మేరకు మనందరం ఇక్కడ కంకణబద్దులు కూర్చున్నామో అదే దాన్ని బలపరుస్తూ వారి తరఫున ప్రచారం చేస్తూ మన కేటీఆర్ అన్న మనందరూ తెలుసు, మన పీర్జాలు కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. మన దగ్గర బ్రహ్మాండమైన వైకుంఠ ధామం, మన దగ్గర మంచి 4 వేల రోడ్డు, మన దగ్గర ఎస్ఎన్డీకి దాదాపుగా 100 కోట్లు బోడుపల్లి పీర్జా కూడా వెళ్ళి మార్కెట్ అట్లా బ్రహ్మాండమైన వసతులు కల్పించిన మన రామన్న మళ్ళొకసారి మన పీర్జాగూడలో జరిగే గట్కేసరి ఉమ్మడి సమావేశానికి ఇచ్చేసినందుకు పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున, మా పాలకవర్గం తరఫున, మా ప్రజల తరఫున మరొకసారన్నా మీకు రుణపడి ఉన్నాం. స్వాగతం సుస్వాగతం కూడా తెలుపుతున్నాం. మీరు లక్ష్మణ రెడ్డిని గెలిపించడానికి మంచి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా, మా అందరినీ ఉత్తేజపరచాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. మల్లారెడ్డి గారు భోజనం పెట్టిండో లేదో కూడా నాకు తెలియదు. పెట్టినామన్నా మంచి బిర్యానీ పెట్టిండంటే అది ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మాస్ మల్లారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అన్న రాగిడి లక్ష్మారెడ్డి గారికి, మా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, డైనమిక్ నాయకుడు, హుజూరాబాద్ శాసనసభ్యుడు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవ మేయర్లు పీర్జాదిగూడ వెంకరెడ్డి గారు, బోడుపల్ మేయర్ బుచ్చిరెడ్డి గారు, గౌరవనీయులైన మరి మన డిప్యూటీ మేయర్లు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవ జెడ్పీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, డివిజన్ల పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు, పేరు పేరున వేదికపైన ఉన్న వైస్ చైర్మన్లు,
వేదిక పైన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నిన్ననే ఉగాది పండుగ, తెలుగు వారందరికీ గొప్పగా జరుపుకునే పండుగ ఉగాది. మరి ఉగాది పండుగ రోజు అందరం బ్రహ్మాండంగా ఉగాది పచ్చడి తాగుతాం. ఆ ఉగాది పచ్చడిలో పెద్దవాళ్ళు చెప్తారు, 6 రుచులు కలిసి ఉంటాయని చెప్తారు. 6 రుచులు, తీపి, వగరు, పులుపు, చేదు అన్ని కలిపితేనే ఆ పచ్చడి 6 రుచులతోని మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరు కూడా ఇంట్లో తాగుతాం. ఎందుకు తాగిపిస్తారు ఉగాది పచ్చడి? ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు పల్లాలు, కొన్ని చేదు అనుభవాలు, కొన్ని తీయటి అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలని చెప్తారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మల్లారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు, కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా, కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మన వైపే ఉన్నారని చెప్తున్నారు. అందుకే నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడుతాం, కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం. అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన బాధ్యత, ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో, ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి 39 సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్లు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కానీ, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ, పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, పేదింటి ఆడపిల్ల పెళ్లైతే 1,116 రూపాయలు ఇవ్వడం, పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం, ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పాఠశాలలు, 1-2 కాదు 10 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. సరే, కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, 10 ఏళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ కి ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదికుండాలా మీకు? ఇక్కడున్న రైతు బిడ్డలు, మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, కాంగనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్లుంటే 4,000 ఇస్తా, 2 ముసలోళ్లుంటే 2కి 4,000 చొప్పున 8,000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మాకెప్పుడు వస్తాయి,
మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నావు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు? ఎకసెక్కాలు ఆడుతున్నాడు. నేను సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడన్నా లంకె బిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడంగా విన్నామా మనం? అసలు లంకె బిందెలు ఎవరెత్తుకుతారు? గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం పాడుబడ్డ గుడులల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు రేవంత్ రెడ్డి, కానీ ఇలా లంకె బిందెలని మాట్లాడుతున్నాడు. ఇక ఇంకో దిక్కు, అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులేసుకుంటా అంటాడు. రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు. గట్టిగా అడిగినామనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి 420 హామీలు ఏమైనాయంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నావు అంటాడు. నా కొడకల్లారా అని మాట్లాడతాడు. నాకు తెలియక అడుగుతా, ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే? జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? ఎవరు? జేబు దొంగలు తిరుగుతారు. జేబు దొంగలు బస్సులలో ఆడ ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతారు. అయినా రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్లు నిక్షేపం లాగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఆ జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త. పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు. మెడల పేగులేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి. మెడల పేగులేసుకున్నా అంటాడు, మానవ బాంబు అంటాడు. అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పాడు. నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం, ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొందబెడతాం. మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు. నీ పక్కకే ఉన్నాయి బాంబులు. ఒక నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి. వాళ్ళు పెడతారు, పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు. మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వే ఫెయిల్ అవుతావు, నీకే ఎరకాదు. నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు. ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు, నేను నెలకు 2500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలోళ్లకు నెలకు 4000 ఇస్తా అని చెప్పినా ఓటేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా రద్దు, బతుకమ్మ చీరలు వద్దు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది, ప్రజలు పిచ్చోళ్లు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్ లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ 2 పార్టీల పంతం. అందుకే ఆలోచన చేయాలా. ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే, నేను చేసిన ముఖ్యమంత్రి ఈయనను,
నా కోసం పనిచేస్తుండని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు. ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ ఎవరు? చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇక్కడ, చౌకీదార్ చోర్ నహీ హై, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है, నరేంద్ర మోడీ మేరా బడా భాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హే, అదానీ అంటాడు దొంగ. 609వ స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక 2వ స్థానానికి వచ్చిండు, అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అదానీ ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, हम तेलंगाना को उसको ला लेंगे, उसको రెడ్ కార్పెట్ వెల్కమ్ దే దేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడతాడు, ఇంకో దిక్కు ఈయనేమో కౌగిలించుకుంటాడు. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ एक ఫేక్ మోడల్ है, బక్వాస్ మోడల్ है, గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలని తీసుకపోతా, गुजरात मॉडल बहुत अच्छा है, गुजरात मॉडल मेरे को बहुत पसंद है అని రేవంత్ రెడ్డి అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ नहीं कुछ नहीं, అరవింద్ కేజ్రీవాల్ को गलती से अरेस्ट करे, ये नाइंसाफी है, ఇది అన్యాయం, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు, లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే, లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే కాంగ్రెస్ లోనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి, రెండు నాల్కలు. చౌకీదార్ చోర్ హై రాహుల్ గాంధీ, చౌకీదార్ हमारे बड़े भाई है रेवंत रेड्डी, अदानी फ्रॉड है राहुल गांधी, अदानी हमारे फ्रेंड है रेवंत रेड्डी, लिकर स्कैम है रेवंत रेड्डी, लिकर स्कैम कुछ नहीं है राहुल गांधी, गुजरात मॉडल फेक है राहुल गांधी, गुजरात मॉडल बहुत अच्छा है రేవంత్ రెడ్డి. ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కోటేసే మిత్రులు, ఆలోచించండి. ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో. 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేదంటే జైలు ఉండాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేకపోతే జైలు ఉండాలి, అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండనీయ అని చెప్పి నరేంద్ర మోడీ. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది, ఏం చేస్తాడో ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతోని ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న, మాకే ఓట్లేస్తారు ప్రజలు, మీకు ఒక్క సీటు కూడా రాదు, ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడిండు చేవెళ్ళ. మాట్లాడితే నేను ఒకటే అడిగిన, ఒక్క సీటు కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి, మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా, అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా, సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందామన్నా. ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు ఇలా ఏప్రిల్ 10, ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి. ఏప్రిల్ 18 నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా, లచ్చన నీకు టికెట్ ఇచ్చిండు సార్ గాని దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి, తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం. ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళందరూ మాకేంద్రి, మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్కి అయిందని మాట్లాడుతున్నారు. మరి నేను కూడా అంటున్నా, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ వేయండి, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ వేయండి, మిగతా రైతులు మాకేయండి. 15,000 ఇస్తాన్నావు కదా రేవంత్ రెడ్డి, రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి. 4,000 పెన్షన్ అన్నావు కదా, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, 2,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఆలోచించండి, ఆగం కాకండి. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ
ఈటెల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిండు, గజ్వేల్ లో ఓడిపోయిండు, ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టిండు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి మన పోటీ ఈటెల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది. ఒక్క మాట దయచేసి ఆలోచించండి. రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా? ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా? మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా? మళ్ళా తాండూరు పోతుందా? మళ్ళా తాండూరు పోతుంది. ఒకలేమో హుజూరాబాద్ పోతారు ఓడిపోయినాక, ఇంకోలేమో తాండూరు పోతారు. ఇక్కడనే ఉండే పక్కా లోకల్ నాయకుడు, మీ పక్కనే ఉండే నాయకుడు, మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు వేయాలి బీజేపీ కోటు? అసలు ఏ కారణంతో వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ. ఒక కారణం చెప్పు, నీకు ఎందుకు ఓటేయాలో? తెలంగాణకి ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా? ఒక స్కూల్ ఇచ్చినవా? ఒక 15 లక్షలు ఇస్తా అన్నావు కదా. భాइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं అన్నాడా లేదా? పడ్డాయా మరి 15 లాక్? 15 లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండ్రి పై. 15 లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండ్రి. పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 10 ఏళ్ల తెలంగాణ. ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క విద్యాలయం ఇయ్యలే. ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ, ఇంకా మీదికెళ్లి కొంపలు ఉంచుకున్న బీజేపీ. మా ఆడబిడ్డలు ఆలోచించాలా. ఇలా అన్ని పిరమైంది. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. 400 రూపాయలున్న సిలిండర్ ఇవాళ 1200 రూపాయలైంది. ఎందుకు పిరమైంది? ఒకటే ఒక కారణం. ఆనాడు 70 రూపాయలున్న పెట్రోలు ఇవాళ 110 రూపాయలైంది. ఆ రోజు 60 రూపాయలున్న డీజిల్ ఇవాళ దగ్గర 100 రూపాయలైంది. 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే, ఇంకా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక, కానీ పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది. దానివల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి. దాంతో అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల. ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆలోచించండి. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావా? జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నినాదం తీసుకొని ముందుకు పోదాం. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రామునితో మనకేం పంచాయతీ? ఆయన బీజేపీ పార్టీ కాదు కదా. ఆయన అందరి మనిషి. రాముడు అందరివాడు. నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. రాముడు అందరివాడు. రాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడేం బీజేపీ మనిషి కాదు. రాముడు అందరివాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగబెట్టి తన్నాలి. ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమైతుంది? సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి. వర్షాకాలంలో ఆ ఊసిళ్ళు అవన్నీ వస్తాయి. అవి రాగానే వాటిని తినేదానికి వెనక బల్లులు వస్తాయి. ఇక బల్లి రాగానే మనోళ్ళు అదొకటి కట్ట పట్టుకొని కొడుతారు. అటు ఇటు పట్టుకొని కొడుతారు. ఎడ మీద పడుతుందేమో అపశకనం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు. ఆయనతో బల్లి పోతుంది, ఆ దేవుని పటం మీద కూర్చుంటుంది. అది దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా? కొడదామంటే ఒక బాధ, కొట్టద్దంటే ఒక బాధ. కొడితే దెబ్బన దేవునికి తగులుతుందేమో, అదొక బాధ. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. ఏంద్రా ఏం చేసినావు 10 ఏళ్ళు అంటే చెప్పేందుకు ఏం లేదు. మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. రాజేందర్ గారు మాట్లాడతారు. ఆయనకంటే బాధ అవుతుందట. రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటెల రాజేందర్ గారు బాధపడుతున్నారు. అన్నా రాజేందర్ అన్న, గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వమే, నీ కేంద్ర ప్రభుత్వం, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే 14.5 లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ స్టేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం 1 రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా? ఈ 10 ఏళ్లలో 1 రూపాయి చేసిందా? చెయ్యలే. 14.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా స్టేట్లు, అదానీలు, అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసినావు. ఈ దేశంలో పేదవాళ్ల దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైలు అన్న పెట్టిండా మోడీ గారు? ఫ్రీ రైలు పెట్టిండా? పెట్టలే. కేసీఆర్ గారు 180 రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్కు, ఉత్తరప్రదేశ్కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు. ఇంత జల్దీ మర్చిపోవద్దు. ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు,
పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు, పెద్ద పెద్ద సెట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి 10 ఏళ్లలో ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అంటారేమన్నంటే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. రాముడు మాకు కూడా దేవుడే. కానీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం, తప్పకుండా నిలదీస్తాం. ఎందుకు వెయ్యాలి నీకు ఓటు, ఏ కారణం చేత వేయాలి నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్లు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు, మన గొంతు, మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం. ఇలా నిజంగానే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే భద్రాచలం సీతారామస్వామి టెంపుల్ ఉన్నది, ₹1 ఇచ్చిండా 10 ఏళ్లలో? అయోధ్య రాముడే రాముడు, భద్రాచలం రాముడు రాముడు కాదా? పోనీ మీ గట్కేసర్లో ఇంత పెద్ద రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రతి శివరాత్రికి లక్షల మంది వస్తారు. ₹1 ఇచ్చిందా కిషన్ రెడ్డి? ₹1 ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? మరి మీ గట్కేసర్ రామలింగేశ్వర స్వామికి రూపాయి ఇయ్యని ఈ బీజేపీ పార్టీకి ఓటేద్దామా? మనం కూడా కట్టినాం గుడి పక్కనే యాదాద్రి, ఎంత అద్భుతంగా కట్టినాం. కానీ మనం రాజకీయం చేసినామా? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీ నరసింహస్వామి ఫోటోలు ఇంటింటికి పంపి చిల్లర రాజకీయం చేసినామా? చెయ్యలే. దేవుడు దేవుడే, ధర్మం ధర్మమే, రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పనిచేస్తున్నారో, ఎవరు దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారో ప్రజలకు చెప్పాలి, వివరించి చెప్పి ఈ దేశంలో నిరుద్యోగము, పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న మతోన్మాదము అన్నిటికీ కారణమైన బీజేపీని పాత్ర వేయడానికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పటికే ఆకలి అవుతుండొచ్చు మీ అందరికీ, అందుకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా మరి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు, ఎందుకంటే 30 లక్షల ఓటర్లు ఉండే నియోజకవర్గం మల్కాజ్గిరి, ఇంటింటికి రాలేడు లక్ష్మారెడ్డి, కానీ మీరే లక్ష్మారెడ్డి అన్నట్టుగా కలిసిమెలిసి అందరం పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.